సరిదిద్దుకునేటువంటి ప్రయత్నం రాహుల్ గాంధీ చేస్తున్నారు. ఒకవైపు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నటువంటి చర్చ అయితే ఇప్పుడు కాంగ్రెస్ నుంచి విడిపోయినటువంటి అంటే కాంగ్రెస్ కి వ్యతిరేకంగా ఏర్పడినటువంటి ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రథమ శత్రువు ఎవరు? కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ కు వ్యతిరేకంగానే ఏర్పడింది ఆ పార్టీ. కాంగ్రెస్ కేసులు పెట్టింది, జైలుకు పంపించింది తనని. జగన్మోహన్ రెడ్డి ఆ రోజున ఏకంగా తన పార్టీని పెట్టుకొని 2014 ప్రయత్నం చేసి 2019లో అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు. ప్రతిపక్ష హోదా లేకపోయినప్పటికీ కూడా 40% ఓట్లు ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో జగన్మోహన్ రెడ్డికి కాంగ్రెస్ తో విలీనం అయితే కాంగ్రెస్ పార్టీకి ఉపయోగపడేటువంటి అంశాలే, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. కానీ జగన్మోహన్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ వల్ల వచ్చే ఉపయోగం ఏంటి? ఉపయోగం లేకపోగా నష్టం కూడా ఉంది జగన్మోహన్ రెడ్డి. ఎందుకు అనంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో బలంగా లేదు, వాళ్ళ ప్రభావం కూడా లేదు. ఏ విధంగా కూడా కాంగ్రెస్ ఉనికి ఉన్నటువంటి పరిస్థితులు కూడా ఆంధ్రప్రదేశ్ లో లేవు. పోనీ జాతీయ రాజకీయాల్లో ఏమన్నా బలంగా ఉన్నారా? వాళ్ళు అందరూ మిత్రుల కోసం ఎదురు చూసేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఒకవేళ అధికారంలోకి వస్తారు 2029 అంటే ఇంకా 3 సంవత్సరాలు సమయం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ కి నేను అనుకూలంగా ఉన్నాను అనేటువంటి, లేకపోతే ఇండియా కూటమిలో చేరుతున్నానని ప్రకటన చేసిన అనేటువంటిదే కదా కాంగ్రెస్ తో విలీనం అనేటువంటి ప్రయత్నం, అసలు అలాంటి ఆలోచన జగన్మోహన్ రెడ్డికి ఉంటుందని నేను అనుకోవటం లేదు. అసలు అంత అవసరం కూడా జగన్మోహన్ రెడ్డికి లేదు అని కూడా నేను అనుకుంటున్నాను. ఒకవేళ ఇండియా కూటమిలో చేరేటువంటి ప్రయత్నం కూడా జగన్మోహన్ రెడ్డి ఇప్పుడుగా చేస్తాడని నేను అనుకోవట్లా. ఒకవేళ అలాగైనా చేస్తే తన మెడకు తనే ఉరి వేసుకున్నట్లు జగన్మోహన్ రెడ్డి విషయంలో భావించాల్సి ఉంటుంది. ఎందుకు అనంటే మిగతా రాజకీయాలకు సంబంధించినటువంటి వాళ్ళ వేరు, జగన్మోహన్ రెడ్డి వేరు. ఎందుకు అనంటే జగన్మోహన్ రెడ్డి మెడ మీద 1 డజను సిబిఐ కేసులు, 1 డజను ఈడీ కేసులు వేలాడుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీ వైపు నుంచి జగన్మోహన్ రెడ్డికి సహాయ సహకారాలు అందుతున్నాయి అనేటువంటిది అందరికీ తెలిసినటువంటి బహిరంగ రహస్యమే. ఇప్పుడు వరకైతే నాకు తెలిసి తెలుగుదేశం పార్టీతో ఉన్నటువంటి సంబంధాల కన్నా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బీజేపీకి ఉన్న సంబంధాలే బలమైనటువంటి సంబంధాలు. ఇంతవరకు నేను గ్యారంటీగా చెప్పగలను. మీరు కావాలంటే అనేకమైనటువంటి ఉదాహరణలు కూడా చెప్తాను. సురేంద్ర నాయుడు గారి ఎవరు ఆయన విషయంలో అభ్యంతరం పెడితే అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఉంటే ఈయనకు ఉండాలి, నాగార్జునకు ఉండాలి అభ్యంతరం. నాగార్జునకి ఏమో అభ్యంతరం ఉండదండి, నాగార్జున గారికి అభ్యంతరం ఉండదు, బీజేపీకి అభ్యంతరం ఉండదు. వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాల్లాగా ఇక్కడ తెలుగుదేశం జనసేనతో పొత్తులో ఉండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో రాజకీయాలు నడుపుతూ ఉంటారు. ఇది వాళ్ళకి అలవాటే, ఇది వాళ్ళకి వెన్నతో పెట్టినటువంటి విద్య. వాళ్ళేం దీన్ని ఏదో బెరుకుగానో తప్పుగానో అనైతికంగానో భావించేటువంటి రాజకీయాలు వాళ్ళే కాదు. కాబట్టి ఆయనకేం అభ్యంతరం ఉండదు. మరి ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీ మిత్రులుగా ఉండి ఆయన్నే గత 5 ఏళ్ళు అంటే దాదాపుగా ఈ 12 ఏళ్ల నుంచి కాపాడుతున్నటువంటి వాళ్ళు ఎవరు? బీజేపీ. ఈ బీజేపీ వల్లే జగన్మోహన్ రెడ్డి జైలుకు పోకుండా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. రేపొద్దున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమో లేకపోతే కేంద్ర ప్రభుత్వం కేసులు ఏదైనా పెడితే పెట్టొచ్చాము, అది వేరే విషయం. పాత కేసుల్లో ముందు ఆయన అత్యవసరంగా విచారణ జరిగి జైలుకు పోకుండా ఉండటానికి వెనక ఖచ్చితంగా ఢిల్లీ పెద్దల యొక్క సహకారం ఉంది అనేటువంటిది బహిరంగ రహస్యం. కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో కాంగ్రెస్ తో ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని తెర ముందు గాని తెర వెనక గాని ఏ విధమైనటువంటి సంబంధాలు కాంగ్రెస్ తో జగన్మోహన్ రెడ్డి నెరిపారు అని తెలిసినా కూడా మరుక్షణమే జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళేటువంటి పరిస్థితి. అలాంటి పరిస్థితి చేతులారా జగన్మోహన్ రెడ్డి చేసుకోలేడుగా. కాబట్టి నేను అనుకుంటున్నాను జగన్మోహన్ రెడ్డి అలాంటి ప్రయత్నము అలాంటి సాహసం చేస్తారని నేను అనుకుంటున్నా. దానివల్ల ప్రయోజనం కూడా లేదు. కాంగ్రెస్ వల్ల ఇప్పుడు అదనంగా వచ్చే ప్రయోజనం ఏమి లేనప్పుడు కాంగ్రెస్ అనవసరంగా వాళ్ళ బోడి తప్ప ఇప్పుడు వాళ్ళతో రాసుకున్నందు వల్ల అదనంగా వచ్చే బోడి తప్ప ఈయనకొచ్చే ఉపయోగం ఏం లేదు. ప్రతిపక్షంగా ఉన్నారు కాబట్టి నేను ఒకటే చెప్తానండి ఫైనల్ గా, ఒకవేళ కాంగ్రెస్ తో కలవాలనేటువంటి పరిస్థితి ఎప్పుడు వస్తుంది జగన్మోహన్ రెడ్డికి అని అంటే
ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్ లో ఉండేటువంటి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఒత్తిడి మేరకు జగన్మోహన్ రెడ్డి మీద ఇప్పుడు మద్యం కేసులోనో ఈడీనో ఎవరినో ప్రయోగించి అరెస్టు చేసి జగన్మోహన్ రెడ్డి జైల్లోకి వెళ్లాల్సిందే అనేటువంటి ధోరణి గిన బీజేపీ తీసుకొని అలాంటి పరిస్థితులు ఉన్నటువంటి పరిస్థితులు ఉండటం ఒకటి. రెండోది ఏంటి అని అంటే 2029లో అంటే ఎన్నికలకు ముందు ఒక ఏడాదికి ఒక వాతావరణం గిన ఎన్డీఏ ఓడిపోతుంది, ఖచ్చితంగా బీజేపీ ఓడిపోతుంది అని వాతావరణం గిన వస్తే చివరి సంవత్సరం ఎన్నికల సంవత్సరంలో మాత్రము ఎన్డీఏలో చేరటానికి సంకేతాలు జగన్మోహన్ రెడ్డి ఇవ్వటానికి అవకాశాలు ఉంటాయి. కాంగ్రెస్ పార్టీతో విలీనం అనేటువంటి ప్రశ్నే ఉత్పన్నం కాదు అని నా అభిప్రాయం. ఒక నిమిషం, ఇప్పుడు సరే ఇవన్నీ హైపోథెటికల్ అనుకుందాం కాసేపు. ఇప్పుడు 2018లో మన తాడేపల్లి కరకట్ట ఈ ఏరియా అన్ని సర్వే చేశాడు రణదీప్ సుర్జేవాలా అని. ఆయనే మాట్లాడతాడా, ఇంకెవరైనా మాట్లాడే అవకాశం ఉందా? ఎందుకంటే రాహుల్ గాంధీకి భేషజం ఎక్కువ కదా. నేనేంటి మాట్లాడటం ఏంటి, నా పార్టీ నుంచి విడిపోయి వాళ్ళతోటి నేను మాట్లాడటం ఏంటి. ఆయన మన పాడ్కాస్ట్లో కూడా ఆయన చేసిన సంభాషణ, అదే భాషణ అంతా చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. 2024లో ఆయన గెలిచేసట, 2029లో కూడా గెలుస్తున్నాడట. బ్రహ్మం గారు కూడా చెప్పారు లేదా ఈ కాలజ్ఞానం గారు, ఆయన అయితే చెప్పేశాడు. ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి గారితో ఎవరు మాట్లాడుంటారు? నేను అనుకుంటున్నాను నేరుగా అయితే రాహుల్ గాంధీ మాట్లాడేటువంటి అవకాశం లేదు. ఆయనకు ఉన్నటువంటి ఒక ఇగో ప్రాబ్లం అయితే ఖచ్చితంగా రాహుల్ గాంధీ దగ్గర కనపడుతున్నటువంటి మాట వాస్తవమే. మిగతా మిత్రులతో కూడా ఇండియా కూటమికి సంబంధించినటువంటి మిత్రుల్ని కలుపుకునేటువంటి విషయాల్లో కూడా రాహుల్ గాంధీ వైఖరి వల్లే ఈ సమస్య వస్తున్నటువంటి మాట వాస్తవం. 2024లో బీజేపీ నైతికంగా ఓడిపోయింది, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. టెక్నికల్ గా గెలిచింది. వాళ్ళు 350 సీట్లు తమ సొంతగా వస్తాయని, 400 సీట్లు ఎన్డీఏ కూటమికి వస్తాయని వాళ్ళు ఆర్భాటాలు పలికిన తర్వాత 272 మ్యాజిక్ టికెట్ కూడా బీజేపీ రాలేనటువంటి పరిస్థితి. 2014-19 ఫలితాలు కూడా రానటువంటి పరిస్థితి. బీజేపీ ఓడిపోయినటువంటి మాట వాస్తవం. కానీ కాంగ్రెస్ అయితే గెలవలేదు 2024. కాంగ్రెస్ బలం పుంజుకోలేదు కదా. పుంజుకుంటే ఎన్డీఏ కూటమి ఓడిపోయేది. 2029లో గెలిచామనే భ్రమంలో కూడా ఈ రోజున రాహుల్ గాంధీ ఉంటాం కూడా ఇది ఒక భ్రమం లాంటియే. కేవలము ప్రజల్లో జరిగేటువంటి ఉద్యమాలు వీటిని పెట్టుకొని ఏదైతే పవర్ పాలిటిక్స్ అంటే ఎలక్షన్ పాలిటిక్స్, ఎలక్టోరల్ పాలిటిక్స్ లో ఫెయిల్ అవుతుంది కాంగ్రెస్, సక్సెస్ అవుతుంది బీజేపీ. ఆ విషయంలో దాన్ని అధిగమించకుండా కాంగ్రెస్ పార్టీ. సురేంద్ర రెడ్డి గారు ఏంటి ప్రచారం ఏంటి? నిజంగానే జగన్మోహన్ రెడ్డి గారు విలీనం చేస్తున్నారా వైసీపీని? కాంగ్రెస్ సురేష్ తర్వాత మాట్లాడతాను. సురేష్ కదా ఇప్పుడు వాళ్ళే, ఇప్పుడు హాట్ టాపిక్ వాళ్ళే కాబట్టి వాళ్ళు చివరిలో మాట్లాడతారు. ముందర మీరు మాట్లాడండి. సార్ వాసుదేవన్ గారు, ముందుగా మీకు అదేవిధంగా ప్యానల్ లో ఉన్నటువంటి పెద్దలు, విశ్లేషకులు కృష్ణాంజనేయులు గారికి, సోదరులు బీజేపీ నాయకులు నాగార్జున గారికి, సోదరుడు వైసీపీ నాయకుడు సురేష్ గారికి, డబుల్ లైన్ ఇచ్చిస్తున్నటువంటి ప్రేక్షకులందరూ కూడా నమస్కారం. ఇది నిప్పు లేదే పొగ రాదు అంటారు సార్. మామూలుగా వాసుదేవన్ గారు మామూలుగా నిప్పు లేదే పొగ రాదు అంటారు కదా. ఆ విధంగా సంథింగ్ ఏదో జరిగింది అనేది నా భావన. దాంతో పాటు ఇప్పుడు కొన్ని కర్ణాటక కొన్ని వాటిలలో చర్చ ఏం జరుగుతోందంటే, యాక్చువల్లీ శర్మిల గారికి రాజ్యసభ కన్ఫామ్ అయిపోయింది. శర్మిల గారికి రాజ్యసభ కన్ఫామ్ అయిపోయినటువంటి రాజ్యసభ సభ్యత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారే ఆపిచ్చాడు. నేను మీకు పనికొస్తాను, మళ్ళా నా చెల్లెల్ని ఎందుకు మీరు పెద్దదాన్ని చేస్తున్నారు, నా చెల్లెల్ని అట్లే ఉన్నియండి, పెద్దదాన్ని చేయొద్దండి, పెద్దదాన్ని చేస్తే మళ్ళా నేను మీకు ఫ్యూచర్లో కలిసేదానికి ఇబ్బంది అయిపోతుంది, ఫ్యూచర్లో కలిసేదానికి ఇబ్బంది అవుతుంది, కాబట్టి రాజ్యసభ శర్మిలాకి ఇవ్వద్దండి, ఇవ్వకపోతేనే నా డోర్లు ఓపెన్ లో ఉంటాయి మీతో కలిసేదానికి అని చర్చలు జరిగినట్టుగా కూడా కొన్ని అనుమానాలు అయితే ఉన్నాయి. ఇది అనుమానమా లేకపోతే నిజమా అనేది కాలం తెలియజేస్తుంది. ఒకటి. రెండోది, ఇప్పుడు ఆల్రెడీ వైసీపీ కూడా మునిగిపోయిన పడవే కదా. 40% ఉందా 35% ఉందా ఓట్లు అనేది కాదు. ఈరోజు ప్రజల్లో పూర్తిగా విశ్వసనీయత కోల్పోయిన పార్టీ వైసీపీ. కొంత ఎంతో ఏదో కేంద్రంలో ఉన్నటువంటి ప్రత్యక్ష పార్టీలతో, అక్కడ 10-15 పార్టీలతో కలిసి కొంచెం ఏదన్నా రేపు కార్యక్రమాలు చేయాలనుకుంటే కొంచెం బలాన్ని పుంజుకొని చేసుకోవాలనుకున్నా ఆ చేసుకునే దానికి ఉపయోగపడుతుంది. కాంగ్రెస్ పార్టీతోనో లేకపోతే
కొన్ని నేషనల్ లో ఉన్నటువంటి పార్టీలు వాళ్ళతో కలిసి చేయాలనే ఆలోచన కూడా వాళ్ళకు ఉండొచ్చు. రెండు. మూడోది వచ్చి అక్కడి నుండి వచ్చిన పార్టీ కదా ఇది, ఆ నుండి వచ్చిందే కదా. ఈరోజు వైసీపీలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా కాంగ్రెస్ నుండి వచ్చిన వాళ్ళే, కాంగ్రెస్ తయారు చేసింది. మీ పార్టీలో కూడా చాలా మంది అక్కడి నుంచి వచ్చిన వాళ్ళేగా, మీ పార్టీలో కూడా చాలా మంది అక్కడి నుంచి వచ్చిన వాళ్ళేగా. కాంగ్రెస్ మా పార్టీలో కొంతమంది ఉన్నారు. ఇప్పుడు వైసీపీ టోటల్ కాంగ్రెసే కదా, వైసీపీ టోటల్ కాంగ్రెస్, అక్కడ నుండి వచ్చిన నాయకులే ఉన్నారు. కాబట్టి వాళ్ళ కాంగ్రెస్ భావజాలాలు ఉన్నాయి, కొన్ని కాంగ్రెస్ భావజాలాలు ఉన్నాయి. కాబట్టి ఎందుకు మనం ఇక్కడ ఇబ్బంది పడేది, మనం కలిపేద్దాము, పార్టీని నడపాలంటే కూడా చాలా ఇబ్బంది. అందులో ఇప్పుడు మన పార్టీ 11కు పడింది కదా, రేపు ఏదన్నా మార్పు జరిగిందా ఏమన్నా కార్యకర్తలు నాయకులు అంటే మార్పు జరగలేదు. ఎందుకంటే రేపు మనం ఏదన్నా కార్యక్రమాలు పిలుపునిచ్చినా కూడా మన కార్యకర్తలు కొట్టుకొని తెచ్చే పరిస్థితి ఏర్పడిపోయింది. కాబట్టి ఎందుకు మనం వెళ్దాం అట్లా కూడా, లేదంటే ఇప్పుడే మనం వెళ్తే ఒకవేళ బీజేపీ ఏదన్నా కేసులు పెట్టేస్తుంది మన మీద అనుకుంటే వేచి చూద్దాం. కొంచెం దాకా కృష్ణాంజనేయులు గారు చెప్పినట్టు లాస్ట్ 1 ఇయర్ దాకా వేచి చూద్దాం. కానీ అప్పటి వరకు మనం డోర్లు అయితే ఓపెన్ చేసి పెట్టాలి. డోర్లు క్లోజ్ చేసేసి నేను రాను అది ఏదన్నా ఉంటే మళ్ళా మనం ఇబ్బంది పడే పని ఉంటది. కాబట్టి డోర్లు ఓపెన్ చేద్దాము అని చెప్పి, అంటే అటు వెళ్దామా ఇటు వెళ్దామా ఇటు వెళ్దాం అనే డోర్లు అయితే ఓపెన్ చేసి ఉండారు అనేది అందరూ ఆలోచించేది. సురేంద్ర గారు, నాకు రెండు ప్రశ్నలు. ఇప్పుడు చాలా బలమైన పార్టీ డిఎంకే, చాలా బలమైన లీడర్ స్టాలిన్. సరే వాళ్ళ కర్మంగాలు అక్కడ అధికారం కోల్పోయారు, కానీ స్టిల్ వాళ్ళకి దేవ క్యాడర్ బేస్. అలాంటి పార్టీనే కాంగ్రెస్ ఎడంకాలతో తని ఇండి కూటమి నుంచి బయటకు వస్తే, ఇప్పుడు దిక్కు దివాణం లేని ఆ రాజకీయ వైఖరితో బాధపడుతున్న పార్టీలన్నీ చేరిన చోటకి జగన్మోహన్ రెడ్డి ఎందుకు వెళ్తాడు? ఒకటి. రూపాయి ఉపయోగం ఇంకా అవలా. రెండో ప్రశ్న, రూపాయి ఉపయోగం లేని పని జగన్మోహన్ రెడ్డి చేయడు. ఆయనకి ఇప్పుడేం ఉపయోగం లేదు. ఇందా కృష్ణాంజలి గారు ఏమన్నా ఉంటే 2028లో చూసుకుంటాడు, బేరీ చేసుకుంటాడు. ఇప్పటికిప్పుడు ఈ స్పెక్యులేషన్ ఎలా బయటకు వచ్చింది? కేవలం షర్మిలని ఆపించేశాడనే ఒక ప్రచారాన్ని మీరు కానీ లేకపోతే ఇంకా ఇతర పార్టీలు కానీ బయటకు తీసుకురావటం వల్ల మీకు కూడా పెద్దగా అనుకునే ప్రయోజనం ఏం లేదు. జగన్మోహన్ రెడ్డి అంటే బెల్లం కొట్టిన రాయిలా ఉంటాడు. ఆయన ఎప్పుడో 2028లో బుగ్గలు తడిమి లేకపోతే బుగ్గలు పుణికి తల నిమిరి అప్పుడు అనౌన్స్ చేస్తాడు ఏదైనా ప్రకటన ఉంటే. ఈ లోపల అయితే ఆయన చేయడని నేను అనుకుంటున్నాను. మీ దగ్గర అదనపు సమాచారం ఉండొచ్చు, ఎందుకంటే మీరు పక్కనే కర్ణాటకలో రాజకీయాలు కూడా క్లోజ్గా మానిటర్ చేస్తున్నారు కాబట్టి. వాసుదేవన్ గారు, ఇప్పుడు డిఎంకే పరిస్థితి వేరే, వైసీపీ పరిస్థితి వేరే. డిఎంకే మొన్నటి వరకు కలిసి పోటీ చేశారు, వాళ్ళు అలయన్స్ పార్టీలు కాంగ్రెస్ డిఎంకే కలిసి పోటీ చేశారు. ఎందుకు వాళ్ళకి ఆడ భేదాభిప్రాయాలు వచ్చాయంటే, నన్ను సంప్రదించకుండా, నన్ను అడగకుండా ఇంకొక పార్టీతో పోయేసి మనం ఏ పార్టీతో అయితే ఎన్నికల్లో పోరాటం చేసినా వాళ్ళతో కూడా కలిశారు అని చెప్పి డిఎంకే కోపం వచ్చి బయట వచ్చింది అంతే. ఇక్కడ అది కాదు. మన జగన్మోహన్ రెడ్డి గారికి కలిసి వస్తే ఎవరికైనా పోతారు. డిఎంకేతోనే కాదు, లేకపోతే ఆయనకి ఇంకొక పార్టీ అనే కాదు. ఇప్పుడు లోపాయికార ఒప్పందాలు ఏ పార్టీతో ఉన్నాయనేది బహిరంగ రహస్యం. అందరూ నేను చెప్పాల్సిన అవసరం లేదు. లోపాయికారి పొత్తు గత 5 సంవత్సరాలలో ఏ పార్టీలతో ఈయన పొత్తు పెట్టుకున్నాడు అనేది కూడా మనం చూసాం. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి అంత విశ్వసనీయత ఉండాలి అనేది అని నేనైతే అనుకోను. ఎందుకంటే చేస్తాడు ఆయన అంతే. ఆ రోజు అదే సార్ వాసుదేవన్ గారు, ఇప్పుడు వైసీపీ అనేది ఆరిపోయే దీపము. ఆరిపోయే దీపాన్ని ఇంకా వచ్చేసి కొంచెం నూనె పోసి వెలిగించాలి అంటే ఎవరో ఒక సపోర్ట్ కావాలా. ఆ సపోర్ట్ తో ఆయన ముందుకు పోతాడు అంతే. వాళ్ళకి సొంతంగా పోయే పరిస్థితి లేదు సార్ ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు మీరు చూడండి సార్, ఇప్పుడు ఇందాక మీరు చెప్తా ఏదో కార్యకర్తలతో అందరికి దగ్గరగా అయిపోతున్నాడు, అందరిని ఉత్తేజపరుస్తున్నారు అని కూడా మీరు చెప్పారు. కార్యకర్తలకు ఎక్కడ దగ్గర అయ్యారు సార్? ఎమ్మెల్యేలకే దగ్గర కాలేదు. కనీసం వెనక్కి వెళ్ళి వినండి, నేను చెప్పింది ఒకసారి. ఆయన దగ్గర అయిపోయాడు, ఉత్తేజపరుస్తున్నాడని చెప్పలా. ఇప్పుడిప్పుడే కొంచెం ఆయనకు కార్యకర్తలు కనిపిస్తున్నారు, వాళ్ళతో ఇప్పుడిప్పుడే అన్నారు. 2 ఏళ్ల తర్వాత 2 ఏళ్ళ చాలా జాగ్రత్తగా మాట్లాడేప్పుడు ఇప్పుడిప్పుడే కూడా ఆయన కార్యకర్తలు కలవడం లేదు సార్ యలహంక ప్యాలెస్. ఎందుకంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఆయన కార్యకర్తలను లేకపోతే ఎవరినన్నా కలవాలి అంటే ఎవరో ఒక ఇంట్లో శవం పడాలా. ఆ శవం పడితేనే ఆయన ఆ నుండి ఇక్కడికి వస్తాడు. శవం పడకపోతే ఎక్కడ రాడు, ఆయన ఆనే ఉంటాడు. అది మనం చూస్తున్నాం 2 సంవత్సరాల నుండి జరుగుతా ఉండే పరిస్థితి అది.
ఏ రోజైనా ఆంధ్రప్రదేశ్ లో ఒకవేళ కూటమి ప్రభుత్వం ఏదైనా ప్రజా వ్యతిరేక కార్యక్రమం లేకపోతే ఇంకేదన్నా చేసింది అంటే ఏ రోజు వచ్చి రోడ్డు మీద నిలబడి మాట్లాడినాడా, ఒక ధర్నా చేశాడా, ఒక ఇది పెట్టాడా? వస్తాడు, ప్రెస్ మీట్ పెడతాడు, అది కూడా రికార్డు చేసి పంపిస్తాడు అంతే. ఎక్కడా కూడా ప్రజా దాంట్లో పోరాటంలో చేసిన పాపాను బోలా ఆయన. లేదంటే వచ్చి ఏం చేస్తాడు, జన సమీకరణ చేస్తారు. అది కూడా ఏం చేస్తారు సార్, నిన్న మొన్న చూసాం కదా సార్ మనం ఊయూరులో ఈయన ఇచ్చిన జన సమీకరణకి ఈయన ఇచ్చిన డబ్బులు మళ్ళీ మిగిలిన వాళ్ళు కూడా కొట్టుకొని తెచ్చారు, వాళ్ళే కొట్టుకొని తెచ్చారు. సార్ నాగార్జున గారు మీకు చాలా దగ్గరటగా ఆయన కృష్ణాంజనేయ గారు ప్రియురాలని కూడా మీకు సంబోధిస్తుంటే మాకు ప్రియురాలంటే పవన్ కళ్యాణ్ గారు ఫీల్ అవుతారు సార్, మీరు అలా అనమాకండి. ఆయన 4th వైపు క్లైమ్ చేసుకున్నారు, మీరు మాకు అంటగడతారు ఇటు మళ్ళీ. ఇంకా సరే, రాజకీయాల్లో శాస్త్ర శత్రువులు శాస్త్ర మిత్రులు ఎవరు ఉండరు సార్, అది మీకు తెలిసిన మీకు ఎవరు ఉండరు. ఎందుకంటే లేదు సార్, గతంలో కూడా మేము తెలుగుదేశం పార్టీతో విభేదించిన వాళ్ళు మాతో విభేదించారు, మేము గేట్లు క్లోజ్ చేసామన్నాం, వాళ్ళు రానన్నారు. బట్ 24లో తప్పలా ప్రజా సంక్షేమం కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం, దేశాభివృద్ధి కోసం ఇద్దరు కలిసి ముందుకెళ్లాల్సి వచ్చింది. అది రాజకీయ ప్రయోజనాలు అనుకోవచ్చు, ఇంకోటి ఏదైనా అనొచ్చు. శాశ్వత శత్రువులు ఎవరు ఉండరు, శాశ్వత మిత్రులు ఎవరు ఉండరు. ఇప్పుడు క్వశ్చన్ ఎందుకు వచ్చింది అంటే, జగన్మోహన్ రెడ్డి గారు కానీ టీఎంసీ తృణమూల కాంగ్రెస్ కానీ కాంగ్రెస్ లో కలుస్తున్నారంటే మేబీ కలవచ్చు, కలిసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకు నేను సంబోధిస్తున్నా అంటే, మొదట తృణమూల కాంగ్రెస్ కింద వద్దామండి. ఫస్ట్ ఆమె కాంగ్రెస్ తో విభేదించి ఆమె సపరేట్గా ఒక పార్టీ పెట్టుకొని మా ఎన్డీఏలో మా ప్రధానమంత్రి గారు వాజ్పేయి గారు ఉన్నప్పుడు ఆమె సెంట్రల్ మినిస్టర్గా కూడా పనిచేసింది తర్వాత ఇప్పుడు మాకు ఎగనెస్ట్గా మా కార్యకర్తలను చంపడం కానీ కొట్టడం కానీ చేయటం కానీ ఆ తర్వాత కాంగ్రెస్తో కలవడం కానీ జరిగింది. ఇప్పుడు ఇంతకుముందు కాంగ్రెస్లో ఆమె ఇండియా కూటమిలో ఉన్నప్పటికీ కూడా ఆమె తృణమూల కాంగ్రెస్ తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉండి అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికి కూడా ఆమె నినాదం ఏంటంటే ఇండియా కూటమికి నన్ను చీఫ్ చేయండి లేదా పీఎంగా నన్ను డిక్లేర్ చేయండి అనే విధంగా ఆమె పొగళ్ళు ఉండేవి. కానీ ఇప్పుడు ఏదైతే ఇండియా ఆమె ఓడిపోయిన తర్వాత పార్టీ 2గా చేల్తుంది అన్న టైంకి వచ్చేసరికి ఈ రోజు ఏం మాట్లాడుతున్నావా, ఎక్కడ నన్ను ఇండియా కూటమికి చీఫ్ చేయండి కానీ లేదా నన్ను ప్రధానమంత్రిగా మీరు ముందు పెట్టి ఎలక్షన్ చేయండి చెప్పి ఎక్కడ ఆమె సంబోధించట్లా. సైలెంట్కి వెళ్ళి వాళ్ళు చెప్పిన మాట అంటుంది, వాళ్ళు కూర్చోమంటే కూర్చోండి, నించోమంటే నించోండి. ఎప్పుడు చేయదండి. చూడండి సార్, ఈ రోజు సార్ ఇప్పుడు మమతా బెనర్జీ విధానాల పట్ల మనకి విభేదాలు ఉండొచ్చు కానీ బట్ ఆవిడ బేసిక్ క్యారెక్టర్ ఇప్పుడు నాట్ డివియేట్. ఏమంటారు? లేదు ఒకే షో సార్, కృష్ణాంజలి గారు ఒక్కసారి ఒక మాట చెప్తాను సార్, దాని తర్వాత మీరు మాట్లాడండి. ఒకే షో సార్, ఇప్పుడు మీరు ఢిల్లీలో కూడా చాలా సంవత్సరాలు రిపోర్టర్గా ఉన్నారు. సో దేశ రాజకీయాల్లో మీకు మంచి అవగాహన ఉంది. ఎస్పెషల్లీ వెస్ట్ బెంగాల్లో మీరు చాలా దగ్గరుండి ఎలక్షన్ మొత్తం చూశారు. ఇంతకుముందు పనిచేసిన కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ ఆ తర్వాత వచ్చిన కమ్యూనిస్ట్ పార్టీ కానీ ఆ తర్వాత టీఎంసీ కానీ ఏ పార్టీ 15 సంవత్సరాలు దక్కకుండా వచ్చింది. ఇప్పుడు బీజేపీ కూడా ఉంది. బీజేపీ కూడా అదే సినార్ చూసుకుంటే వెళ్తే 15 సంవత్సరాలు ఉందనుకోండి. తృణమూల కాంగ్రెస్ పార్టీ ఉంటుందా ఉండలేదా అది ఒకసారి మీరు చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ రోజు ఆమె ఓడిపోయిన 2 నెలలు కాకముందే పార్టీ చీల్తుంది, పార్టీ వేరే వాళ్ళకి హ్యాండ్ ఓవర్ వెళ్ళిపోతున్నారు అన్న ఉద్దేశంతో ఇలా ఎంపీలు వెళ్ళిపోతున్నారు, ఎమ్మెల్యేలు వెళ్ళిపోతున్నారు కదా. సో ఇంకా ఏదో ఒకటి కావాలి కాబట్టి ఈ వయసు నడపలేదు కాబట్టి వారసులు లేరు కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ లో ఎవరున్నారు సార్, అతని మీద ఎవరికి లేరు కదా, అతని మీద ఎటువంటి గుడ్ విల్ లేదు, అతను ఎవరు నమ్మట్లా. అతను వారసులుగా పెడితేనే పార్టీ 2 ముక్కలు జల్లుతుంది కదా, ఇంకా 3 ముక్కలు అయ్యే కూడా అవకాశం ఉంది కదా. సో అందుకని మేబీ మర్జీ చేయొచ్చు, లేదంటే పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయొచ్చు, సరెండర్ కావచ్చు. అవుతుంది కాబట్టి రాహుల్ గాంధీ అలాంటి అవసరం ఏమన్నా ఉందా అది కూడా చెప్తాను సార్. అవుతుంది కాబట్టి రాహుల్ గాంధీ గారు ఒక బలం వచ్చింది, ఒక ధైర్యం వచ్చింది. ఆ ధైర్యం వచ్చింది కాబట్టి ఎవరైతే గతంలో కాంగ్రెస్ పార్టీ నుంచి దూరంగా వెళ్ళిపోయారో సపరేట్ గా పార్టీ పెట్టడం వాళ్ళందరికీ ఒక పిలుపుని ఇచ్చారు. ఆ పిలుపులో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు రాహుల్ గాంధీకి ధైర్యం రావటం వాళ్ళు నేషనల్ పార్టీ అండి, ఆయన నేషనల్ పార్టీ. అవును, ఇప్పుడు అంత స్ట్రాంగ్ గా ఉన్న మమతా బెనర్జీయే తగ్గింది. సో రిమైనింగ్ వాళ్ళు కూడా మనం ఎందుకు అప్రోచ్ కాకూడదు? ఇందాక కృష్ణాంజలి గారు అన్నట్టు ఆయనకి ఇగో ఇంతకుముందు చాలా ఉంది, మేబీ ఇప్పుడు ఇగో తగ్గి ఉండొచ్చు. ఎందుకంటే మేము కలిసి ఉండకపోతే, మేము యూనిటీగా ఉండకపోతే ఈ రోజు మేము ఎన్డీఏని ఎదుర్కోలేము. వాళ్ళు చాలా స్ట్రాంగ్ గా బలంగా యూనిటీగా ఉన్నారు, మా మధ్య అంత యూనిటీ లేదు అనే ఉద్దేశంలో ఆయన ఉన్నారు. అదే వ్యాఖ్యల్ని మనం ప్రస్తావించుకుంటా పోతే నిన్న కాక మొన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా పార్టీ ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ ఆయన పార్టీ ఆఫీస్ లో ఆయన ఏం చెప్తున్నాడు, ఏమో ఆంధ్రప్రదేశ్ లో మేము కూడా ఒక కాక్రోచ్ కావచ్చు అని చెప్పడం జరిగింది. గతంలో మా సురేష్ గారు కానీ ఇంకా XYZ వైసీపీ అధికార ప్రతినిధులు అందరూ మా అన్న పులి 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 అని అంటే ఆయన బయట పెట్టాడు. అయ్యా బాబు నేను పులి కాదు బాబు, నేను బొద్దెంక బాబు అని చెప్పి ఆయన బయట పెట్టాడు. ఇప్పుడు బొద్దెంకలకి ఎవరు సపోర్ట్ చేస్తున్నారు? ఆల్ పార్టీ లీడర్స్ కానీ ఆల్ పార్టీ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సపోర్ట్ చేస్తారు.
ఎవరు సపోర్ట్ చేస్తున్నారు? కాంగ్రెస్ పార్టీ మీటింగ్ అయినా అదే కార్యకర్తలు అవుతుంది, కమ్యూనిస్ట్ పార్టీ మీటింగ్ అయినా అదే కార్యకర్తలు అవుతుంది. ఈ రోజు ఆల్ పార్టీస్ లీడర్ అని చెప్పుకున్న నాగేశ్వరరావు గారు కూడా కమ్యూనిస్ట్ పార్టీ లీడర్ అని చెప్పుకుంటాడు. కాసేపు ఈ రోజు బొద్దేగిరి కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ ఇచ్చి ఈ రోజు నిన్న హైదరాబాద్ జరిగిన ఏదైతే ప్రెస్ మీట్ కాన్ఫరెన్స్ అందులో వీళ్ళు మాట్లాడారు కదా. సో ఆయన ఎందుకు ఇలా వ్యాఖ్యలు ఎవరు ఎక్కడ ఎప్పుడు ఎలా ఎందుకు మాట్లాడనేది బీజేపీ చెప్తుందండి. నేను చెప్పట్లా జరిగి సార్ ఇప్పుడు వీళ్ళు అన్నట్టు వైసీపీ అన్నట్టు వీళ్ళు ఎందుకు పొత్తులు పెట్టుకున్నారు, జనసేనకి అవసరం, బీజేపీకి అవసరం అన్నప్పుడు మా పార్టీ స్టాండ్ వాళ్ళు మాట్లాడినట్టు వాళ్ళ పార్టీ స్టాండ్ మేము మాట్లాడు. జరిగిన ప్రస్తావన మొత్తం చూస్తుంటే వాళ్ళు స్టెప్ బై స్టెప్ చూసుకుంటా వెళ్తుంటే నేను చెప్తున్నాను. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి విభేదించి జగన్మోహన్ రెడ్డి గారు బయటికి వెళ్ళి పార్టీ పెట్టుకున్నప్పుడు, అంటే ముఖ్యమంత్రి పదవి ఇవ్వనందుకు కోపంతో ఆయన వెళ్ళి పార్టీ పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ జరిగిన ఏదైనా ప్రైమ్ మినిస్టర్ ఏదైతే రాష్ట్రపతి ఎలక్షన్ ఉందో ప్రణబ్ ముఖర్జీ గారికి జైలు మీద బయటకు వచ్చి ఆయన సపోర్ట్ చేశారు కదా 2012లో జరిగిన దానికి. మరి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి దాన్ని సపోర్ట్ చేశారు. సో జగన్మోహన్ రెడ్డి గారికి కావాల్సింది ఏ పార్టీ ఏందని కాదు, ఆయన హ్యాపీగా ఉండాలి, ఆయన అధికారంలో ఉండాలి, ఆయన ఆస్తులు కాపాడుకోవాలి, ఆయన యొక్క స్వలాభం కోసం లేకపోతే విలీనం చేస్తే ఆయన ఏమన్నా అధికారంలోకి వచ్చి రాహుల్ గాంధీ ఆయన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించే అవకాశం ఉందా సార్? ఇప్పుడు జస్ట్ హైపోథెటికల్ ఇది కూడా చేయొచ్చు సార్. ఇప్పుడు అవునన్నా కాదన్నా ఏపీలో బలమైన అపోజిషన్ లీడర్ ఎవరంటే అపోజిషన్ లీడర్ కాకపోయినా జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఫేస్, ఆయన ముఖ్యమంత్రిగా చేశారు, ఒక పార్టీ నడపలేని అనుభవం ఉంది, అన్ని ఉన్నాయి కాబట్టి మేబీ కాంగ్రెస్ పార్టీ మీరు విలీనం చేయండి, మిమ్మల్ని మా పార్టీ తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థిగా పెడతామన్నా కానీ చెప్పలేము కదా సార్. మేము అలా జరిగి ఉండదు. ఉద్యోగం అది ఇవాళ నువ్వు వచ్చి చెప్పేది ఏంటి? రాహుల్ గాంధీ అదే అడుగుతాడు. ఇది కూడా ఇంకొక బలం ఎలా చేకూర్చో మా సోదరులు కూడా చెప్పారు. గతంలో కూడా షర్మిల గారిని జాయిన్ చేసుకోవద్దు, పార్టీలు విలీనం చేయొద్దంటూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రపోజల్ ఢిల్లీకి పంపినా కానీ వాళ్ళు ఒప్పుకోకుండా పార్టీని విలీనం చేయించుకున్నారు. ఆయన ఏపీ చీఫ్ గా పెట్టి ఆయన పంపించారు. కానీ రాజ్యసభ వ్యవస్థ మీరు పేపర్లన్నీ రెడీ చేసుకుపోండమ్మా అని చెప్పిన తర్వాత మరి ఏం జరిగింది? పరిమాణాలు అన్ఎక్స్పెక్టెడ్ గా ఎందుకు స్టాప్ అయినాయి? రాజ్యసభ ఎందుకు ఇవ్వలేదు? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చక్రం తిప్పారని కదా ఇప్పుడు కారణం. సురేష్ గారు ఏంటి సార్ ఎవరు మాట్లాడారు? రణదీప్ సుర్జేవాలా మాట్లాడా, లేకపోతే రాజు గారు అని ఒక ఆయన ఉన్నారు మాజీ ఐఏఎస్ ఆఫీసర్, ఆయన మాట్లాడారా, లేకపోతే సునీల్ కనుగోలు మాట్లాడా? ఎవరు మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారితో? మీకు ఏమైనా సమాచారం ఉందా? అసలు కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో సంప్రదింపులు కానీ రాహుల్ గాంధీ గారు జగన్మోహన్ గారితో సంప్రదింపులు కానీ అంతా కూడా తప్పుడు ప్రచారంగా నేను భావిస్తున్నాను. ఇవన్నీ కూడా కేవలం ప్రత్యర్థి పార్టీలు రాజకీయ గందరగోళమే తప్ప డిస్టర్బెన్స్ ఉందండి. సురేష్ గారు ఒకసారి మీరు చెక్ చేసుకుంటే కనెక్షన్ మీ వాయిస్ డిస్టర్బెన్స్ ఉంది. మీరు ఏమైనా బ్లూటూత్ ఏమైనా పెట్టుకున్నారా? వాయిస్ డిస్టర్బెన్స్ ఉంది. ఇప్పుడు మాట్లాడండి. ఈ యొక్క ప్రచారం ఇప్పుడైతే క్లియర్ ఉందా సార్? ఇప్పుడు క్లియర్ ఉందండి. ఓకే. ఈ ప్రచారం ఏదైతే ఉందో ఇది పూర్తిగా మా ప్రత్యర్థులుగా ఉన్నటువంటి రాజకీయ పార్టీలు సృష్టించినటువంటి గందరగోళ వాతావరణం తప్ప ఇందులో ఇసుమంతో కూడా వాస్తవం లేనే లేదు. ఇంతకుముందు మా అన్న సురేంద్ర నాయుడు గారు అదేవిధంగా సోదరుడు నాగార్జున గారు చెప్పినట్లు జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ముఖ్యమంత్రి పదవి రాకపోతే కాంగ్రెస్ పార్టీ నుంచి బయట వచ్చేసాడు, రేపు ఏదైనా అవసరమైతే వాళ్ళతో జత కడతాడు, ఇలాంటి స్వభావం ఉంది. మరో ఇప్పుడు సురేంద్ర అన్న మాట్లాడుతూ కాంగ్రెస్ భావజాలం ఉన్నటువంటి వ్యక్తే కదా జగన్మోహన్ రెడ్డి గారు అని మాట్లాడారు. అసలు తెలుగుదేశం పార్టీ నుంచి అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ పార్టీ భావజాలం కలిగినటువంటి వ్యక్తి? కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చినటువంటి వ్యక్తి కదా ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన అనువనున కాంగ్రెస్ భావజాలం ఉన్నటువంటి వ్యక్తి కాదా? చంద్రబాబు నాయుడు గారు 1995 ఆనాడు తెలుగుదేశం పార్టీ సంక్షోభంలో ముఖ్యమంత్రి అయింది తప్ప మరి 1999 కానీ 2014 కానీ 2024 కానీ ఏ పార్టీతో అయినా పొత్తు లేకుండా ముఖ్యమంత్రి అయినటువంటి సందర్భం ఉందా? ఆనాడు 99 నుంచి భారతీయ జనతా పార్టీ మద్దతు, 2014లో భారతీయ జనతా పార్టీ మద్దతు, జనసేన పార్టీ మద్దతు, 2024లో మళ్ళీ తిరిగి భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ మద్దతు. ఈ రకంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన ప్రతిసారి కూడా ఏదో ఒక పార్టీ పంచన చేరి ఆయన ముఖ్యమంత్రి అవుతున్నాడే గాని ఒక్కసారైనా ముఖ్యమంత్రిగా సింగిల్ గా పోటీ చేసినటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు గారికి ఉందా? మళ్ళీ వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించడం. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి ముఖ్యమంత్రిగా అయినప్పుడే
ఏ పార్టీ అవసరం లేకుండా కూడా ప్రజాదరణతో ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి మరి అనేక 2014లో కానీ ఆయన ఓటమి పాలవుతారు, ఇలాంటి తప్పుడు వాగ్దానాలు ఇవ్వాలంటే కూడా తప్పుడు హామీలు ఇవ్వనటువంటి పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు రాజకీయ అవసరాల కోసం ఏ పార్టీతో అయినా చేరగలిగినటువంటి స్వభావం ఉంది, కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రకంగా కాదు. ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు రాష్ట్ర పర్యటనకు వచ్చినప్పుడు నరేంద్ర మోడీ గారి ముందరే సభలో ఏది కూడా మాకు రాజకీయ అవసరాలు కాదు, రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమని ముక్త కంఠంతో చెప్పినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరైనా ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నారంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారే. రాష్ట్ర ప్రయోజనాలకు మించి రాజకీయం చేయమని. ఇప్పుడు పరిస్థితికి వద్దాం సార్, ఇంతకు ఎవరు ఫోన్ చేశారు అది చెప్పండి సార్, నేరుగా అడుగుతున్నాను. అసలు అది అలాంటి వార్తనే సత్యం కాదు, సత్య దూరం. అది అలాంటి చర్చలు జరగలేదు. టచ్ ఉన్నది రణదీప్ సుర్జేవాలా. ఆయన నేరుగా ఎయిర్పోర్ట్ నుంచి వచ్చే తాడేపల్లి పరిసర ప్రాంతాలని ఆయన బాగా తెలుసు. ఇంతకుముందు వచ్చాడు 2018లో ఒకసారి. సో ఆయన నేను ఒకటి చెప్పా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఓడిపోయింది కానీ ప్రజాక్షేత్రంలో ఓడిపోలేదు. మాకు 40% ఓటు బ్యాంకింగ్ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి మీద మొన్న ఆయన అదే మాట్లాడాడు, ఇలాగే 2024 మేము గెలిచేసాం అన్నాడు. నేను ఒక మాట సార్, నేను ఇప్పుడు ప్రజలు ఈ యొక్క 3 పార్టీలు చేసినటువంటి ఈ అబద్ధపు హామీల పట్ల ఆకర్షితులయ్యారే కానీ జగన్మోహన్ రెడ్డి గారిని వ్యతిరేకించలేదు. జగన్మోహన్ రెడ్డి గారి కన్నా అద్భుత సంక్షేమం అనే మాట పదే అదే ఈ 3 పార్టీలు చెప్పడం వలన జగన్మోహన్ రెడ్డి గారిని దాటడానికైనా వీళ్ళు సంక్షేమం చేస్తారేమో అన్నటువంటి ఆశాభావంతో ఈ రోజు వాళ్ళకి ఓటు వేశారే తప్ప జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించో లేదా వ్యతిరేకించో ఓడించినటువంటి ఓటమి కాదు ఇది. మేము ముమ్మాటికి కూడా అధికారం కోల్పోయినా ఇప్పటికీ కూడా ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాల పట్ల నిరంతరం పోరాటం చేస్తున్నాం. ఇందాక సురేంద్ర నాయుడు గారు చెప్పారు, మేము అద్భుతం చేస్తున్నాం, అద్భుతాలు సృష్టించబోతాం రాబోయే. ఏం చేయాలి? 2 ఏళ్లుగా ఇప్పటికి 2 ఏళ్ళు అవుతుంటే కనీసం మేనిఫెస్టో మన హెలికాప్టర్ లో వస్తూ చదువుకున్నానన్నారు చంద్రబాబు నాయుడు గారు. ఎన్నికలకి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలని ఆయనకే గుర్తు లేకపోతే ఆయనే చదువుకొని రావాల్సి వస్తే ఇది ఏ రకమైనటువంటి పాలన అనుకోవాలి? మరి ప్రజలకు ఇచ్చినటువంటి హామీల పట్ల ముఖ్యమంత్రి విలీనం డేట్ ఎప్పుడు ఫిక్స్ చేశారు? ఆషాఢ మాసం అయిపోయిన తర్వాత శ్రావణ మాసం, మీకు నమ్మకాలు ఉన్నాయా? ఇంతకీ ఎక్కడ జరుగుతుంది? ఢిల్లీలో, అమరావతిలోనే? సార్ నేను ఖచ్చితంగా చెప్పగలను, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాబోయే 2029 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే ప్రజాక్షేత్రంలో తేల్చుకుంటాం. ఈ 3 పార్టీలు కాదు, ఇంకో ఉన్న పార్టీలన్నీ కూడా ఏకతాటిపైకి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా పని చేసిన 2029లో ప్రజాభిమానాన్ని చొరగొంటాం. ఈ కూటమి ప్రభుత్వాన్ని ఖచ్చితంగా గద్దె దింపేటువంటి పరిస్థితి 2029లో జరుగుతుంది. దీంట్లో ఎటువంటి అనుమానం లేదు. ఏ పార్టీలతోనూ కూడా మేము ముందుకెళ్లేటువంటి పరిస్థితి